సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు. సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు. ఓకే, వెరీ గుడ్. సైలెన్స్ అమ్మ, మాట్లాడండి. ఇది మనం ఎంతవరకు నేర్చుకుంది. కానీ వాస్తవానికి అలా లేదండి. వాస్తవానికి ఇలా ఉంది. అలా చూడండి, సూర్యుడు వెళుతున్నాడు. సూర్యుడు ఒక చేట నిలకడగా లేడు. సూర్యుడు వెళుతున్నాడు. సూర్యుని అనుసరిస్తూ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ప్రయాణం చేస్తున్నాయి. వెళుతున్న చూసారా సూర్య కుటుంబం? సూర్యుడు ఒక్క చోట నిలబడి లేడు. సూర్యుడు ఇక్కడ ఇప్పుడు ఇది ఉందండి, ఈ ఫ్లవర్ వాజ్ని మధ్యలో పెట్టి దీని చుట్టూ మనం తిరగొచ్చు. ఇంతవరకు మనకు చెప్పింది ఏంటంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, కరెక్టే. కానీ సూర్యుడు కూడా పరిగెడుతున్నాడు. సూర్యుడు వెళుతున్నాడు, సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఇవి కూడా పరుగులు పెడుతున్నాయి. ఎంత భయంకరంగా ఉందో చూడండి. భూమి తిరుగుతుందంటేనే మనం ఆశ్చర్యపోతున్నాం. అసలు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఆశ్చర్యపడిపోయాం మనం. ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరగడం కాదు, సూర్యుని చుట్టూ తిరుగుతూ ప్రయాణం చేస్తున్నవి అన్నీ. అదిగోండి వెళుతున్నాడు సూర్యుడు, చూడండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థం చూసారా? అన్ని గ్రహాలు ఇంచుమించుగా 9 గ్రహాలు. పాల్గొండి, 9 గ్రహాలు తిరుగుతున్నాయి కదా. 9 గ్రహాలు వాటి కక్షల్లో అవి తిరుగుతున్నాయి, తిరుగుతూ ప్రయాణిస్తున్నాయి. ప్రయాణాల్లో ఏం జరుగుతాయండి సాధారణంగా? అది చూసారా? అక్కడ పైన బ్లూగా అది కనిపిస్తుంది చూసారు, పైనుంచి రెండోది అది ఏమిటనుకుంటున్నారు? భూమి. ఎక్కడున్నాం మనం? అదిగో ఆ భూమిలో ఉన్నాం, భూమి మీద ఉన్నాం. సూర్యుడు వెళుతున్నాడు, భూమి సుడులు తిరుగుతూ పావులాగా అలా అలా తిరుగుతూ వెళ్ళిపోతుందండి. ఏమిటి ఎంత అద్భుతంగా మన జీవితం నడుస్తుందా ఈ భూమి మీద? అదిగో వెళుతూనే చూడండి. ఇదండి మన బ్రతుకు. భూమి ఒకటి ఉంటే సరిపోతుందిగా, అన్ని గ్రహాలు దేనికి? విశ్వంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా రకాల డస్ట్, గ్రహ శకలాలు ఇవన్నీ కూడా వచ్చి మీద పడిపోతుంటాయి. అవి భూమికి తగలకుండా ఆపాలి అంటే ఇవన్నీ కూడా భూమి చుట్టూ కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటాయటండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గ్రహాలలో అన్నిటికన్నా పెద్దదైన బృహస్పతి గ్రహాన్ని ఒక గ్రహ శకలం ఢీకొట్టిందండి. అంటే ఒక పెద్ద రాయి ముక్క. ఆ రాయి ముక్క ఎంత ఉందంటే సరిగ్గా భూమి అంత ఉందంటండి. మరి అదే వచ్చి భూమిని కొట్టుంటే, అదే వచ్చి భూమికి తగిలుండుంటే 28వ లేఖనాల పరిశోధన సదస్సు లేదు. ఎందుకు లేదు? భూమి మీద మనిషి అనేవాడే ఉండడు అసలు. కానీ తగలకుండా చూసారా, దాని చుట్టూ పరుగు పెడుతున్నటువంటి ఆ గ్రహాలు అడ్డుపడుతూ భూమిని కాచుకుంటూ ఉంటున్నాయట. వెళ్ళు